37వ కీర్తన. ఈ కీర్తన మొదటి నుంచి 15 వచనాలు, 16 వచనాలు మార్చి చదువుదాం. కీర్తన 37వ కీర్తన మొదటి నుంచి 16 వచనాలు. Fret not thyself because of evil doers, neither be thou envious against the workers of iniquity. 2వ వచనం. Trust in the Lord and do good, so shalt thou dwell in the land, and verily thou shalt be fed. 4వ వచనం. Commit thy way unto the Lord, trust also in him, and he shall bring it to pass. 6వ వచనం. Rest in the Lord and wait patiently for him. Fret not thyself because of him who prospereth in his own way, because of the man who bringeth wicked devices to pass. For evildoers shall be cut off, but those that wait upon the Lord, they shall inherit the earth. 10వ వచనం. But the meek shall inherit the earth and shall delight themselves in the abundance of peace. 12వ వచనం. The Lord shall laugh at him, for he seeth that his day is coming. 14వ వచనం. Their sword shall enter into their own heart, and their bows shall be broken. 16వ వచనం. ప్రార్థిస్తామండి. దేవుని సాయం కొరకు ప్రార్థిస్తాం. ప్రేమగల పరలోకమందున మా తండ్రి, కొన్ని మాటలు మేము ధ్యానిస్తున్నాం. మాతో మాట్లాడము. మీ మెల్లైన మధురమైన స్వరం మాకు వినిపింపజేయండి. మీ మార్గంలో మేము నడిచినట్టు మార్గం బోధించము. బాగులేని సమయాలతో మొదటి సమయాల గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనంలో ఏ విధంగా అయితే మీరు మాట్లాడుతూ వచ్చినారో మీరు మాతో కూడా మాట్లాడము. మీ స్నేహితుడు అబ్రాహాంకి మీ హృదయాసాన్ని ఏ విధంగా తెలియపరిచినారో అలా మాకు తెలియపరచండి. మీ పరలోక వర్తమానం అనుగ్రహించము. దానియేలుకి మీ యొక్క గోడ మీద రాతుల యొక్క సత్యాన్ని, మరి కళల యొక్క భావాన్ని మీరు తెలియపరుస్తూ వచ్చారు. ఆ విధంగా మీ యొక్క వాక్యంలో లోతైన మర్మములు, భావములు మేము గ్రహించినట్లు మా మనోడు తొలగించండి. వినగలిగే మనసు, గ్రహించిన హృదయం అని కోరుచున్నాం. మీ హస్తం మాకు తోడుగనించం. బలహీనము మంటి మాత్రం ఒప్పుకొంచున్నాం. మాలో ఏ మంచి లేదని ఒప్పుకొంచున్నాం. మరొకసారి మీ రక్తప్రవాహానికి వస్తున్నాం తండ్రి. కడగని శుద్ధీకరించండి. నన్ను కూడా మీ యొక్క బలమైన రక్త ప్రవాహం తీసుకొస్తున్నాను. ఆ తలంపు, చూపు, మాట, వినికిడి, హృదయపు ఆలోచన, ఆత్మ, ప్రాణశరీర కాలుచేరు సమస్తము మీ యొక్క ప్రశస్తమైన రక్త ప్రవాహం తీసుకొస్తున్నాను. కడగని శుద్ధీకరించి మనకు కోరుచున్నాం. బలపరచము. లోతైన సిలువ కార్యించే ప్రతి ఒక్కరిలో బలపరచండి. ప్రతి ఒక్కరూ సంతోషం వాకి స్వీకరించి ఆత్మతో సత్యంతో ఆరాధించినట్లు మరి అందరినీ సమకూర్చమని కోరుచున్నాం. మేము గడిపే సమయం పూర్తి లాభదాయకరంగా చేయము. మైక్ ద్వారా కూడా మరి ఎవరైతే వింటున్నారో వారు కూడా నీ యొక్క సన్నిధికి టర్న్అవుట్లో కృపనే మనకు కోరుచున్నాం. సమకూర్చండి. వచ్చిన వారి రిక్తాస్తులు తిరిగివేరకుండా కాపాడు. భద్రపరచమని కోర్చు. మీ మహిమను మేము చూచినట్లు తండ్రిని ఘనపరచుట్లో మా ఆరాధన మీద ఆసీనుడు అని మనం కోర్చు. మా ఆరాధన కొరకే దిగిరమ్మని కోర్చు. మా ప్రభువును రక్షకుడైన మమ్మల్ని మీ చేతికి మా చుట్టూ మీ కంచివేయము. తిరుగుబడిన ఆకాశం అనుగించండి. మీ కృపాసింహాసనదుని మాతో మాట్లాడండి. మాకున్న లోక జ్ఞానం, చదువు జ్ఞానం, బైబిల్ జ్ఞానం సమస్తము తీసివేయము, ఖాళీ చేయము. ప్రభు నూతనపరచమని కోరుచున్నాం. మీరు మా ప్రార్థన ఆలకించినందుకు వందనములు తండ్రి. జవాబిస్తున్నందుకే హృదయపూర్వక వందనాలు, స్తోత్రాలు మీకే సమర్పించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన జీవంగల మా దేవుని కుమారుడైన మా కొరకే కలుసు రక్తం చిందించి చనిపోయి సమాధి చేయబడి తిరుముడుదని లేచిన యేసుక్రీస్తు ప్రభువారి నామములో మమ్మల్ని తగ్గించుకుంటూ స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ యొక్క కీర్తన దావీదు తన యొక్క జీవితంలో ఎలా విధంగా అయితే మరి శ్రమలు అనుభవిస్తూ వచ్చినాడో తనన్నిటి బట్టి ఆ శ్రమల్లో తాను ఏం చేస్తూ వచ్చాడు, దేవుడు ఏ విధంగా తన్ని మరి జాగ్రత్తగా కాపాడుతూ భద్రపరుస్తూ వచ్చాడో దాన్ని మనం ఈరోజు చూసుకోబోతున్నాం. మనం కూడా పాటించగలిగితే మనం కూడా ప్రతి శ్రమల్లో నుంచి విమోచించగలుగుతాం, జయం పొందే వారంగా ఉంటాం. అందుకొరకు దావీదు అంటాడు 4వ వచనం, 4-5 వచనాలు చదవండి.
యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయవాంఛలను తీర్చును. నీ మార్గములు యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. చూడండి, దేవుని మీద తనకున్న గొప్ప విశ్వాసముతో ఎప్పుడు కూడా దావీదు దేవుని అందు సంతోషించడం నేర్చుకున్నాడు. డిలైట్ ద సెల్ఫ్ ఆల్సో ఇన్ ద లార్డ్. దేవుని అందు మనం ఎప్పుడు కూడా ఏం చేయాలి? సంతోషించడం నేర్చుకోవాలి. ఎలా మనం సంతోషించగలుగుతాం? దేవునిలో మనం ఎలా సంతోషించగలుగుతాం? ఇది చాలా ప్రాముఖ్యం. ప్రభువునందు ఆనందించడం నేర్చుకోవడం. దేవుడు మనకి గొప్ప వరం ఇచ్చాడు రక్షించబడినప్పుడు. 1 పేతురు 1వ అధ్యాయం 8వ వచనం. ఎవరైనా చదవండి. 1 పేతురు 1వ అధ్యాయం 8వ వచనం. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించున్నారు, ఇప్పుడు ఆయన కనులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణ పొందుచు చెప్పన సఖ్యమును మహిమాయుక్తమైన సంతోషం గలవారే ఆనందించుచున్నారు. చూడండి, దేవుడు మనకి ఇచ్చిన గొప్ప రక్షణ ఆనందములో ఈ గొప్ప రక్షణ ఆనందం మనకి కలిగి ఉన్నప్పుడే ప్రభువునందు ప్రతి పరిస్థితిలో కూడా సంతోషించగలుగుతాం, ఆయన ఆనందించగలుగుతాం. ఎందుకంటే ఏ పరిస్థితి వచ్చినా సరే మనము విసుగు చెందము, వ్యసనపడం. లేకపోతే చూడు, ఇక్కడ కొన్ని మనకు వస్తూ ఉంటాయి కదా. 37వ అధ్యాయం 1వ వచనం ఏమన్నాడు? వ్యసన పడడము, తర్వాత అండి మత్సరపడడం. చూడండి, వ్యసన పడుతూ ఉంటాం మనం, ఏంటి ఇలా ఉన్నారేంటని. రెండవదిగా దుష్కారం చేయవాడిని చూసి మనకి ఏమవుతూ ఉంటుందండి? దాని తెలుగు ఏమన్నాడు? ఎన్వియస్ అంటే శత్రుత్వం పెంచుకుంటూ ఉంటాం మనం దుష్కార్యం చేయవాడిని చూసి. కంటే మనకి ఇష్టం కాని పనులు చేసేవాడిని చూసి శత్రుత్వం పెంచుకునే వారికి ఉంటాం. కానీ ప్రియమైన వాడ, దేవుడు అది కోరడం లేదు. దావీదు తన జీవితం నేర్చుకున్నది ఏంటంటే, ఏ పరిస్థితి అయినా ఎవరి మీద ఆధారపడడం, ఎవరిని యందు ఆనందించడం నేర్చుకున్నాడండి? దేవుని యందు. అందుకొరకే నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం రాయబడింది. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయం 10వ వచనం అండి. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయం 10వ వచనం. పదండి, ఏలైనగా మీరు దుఃఖపడుకుని యెహోవా యందు ఆనందించటం వలన బలమందుదురు. ప్రభువునందు ఆనందించడం నేర్చుకోవాలి. ప్రభువునందు అది చాలా ప్రాముఖ్యం. యెహోవా యందు ఆనందించుట మనకు బలము, శక్తి అయినది. కాబట్టి దేవుని యందు ఆనందించుట మనము ప్రతి దినము దాన్ని ప్రాక్టీస్ చేస్తూ రావాలి. అందుకే 1 దశలోనికైలు రాసిన పత్రికలు అంటాడు. 1 దశలోనికైలు 5వ అధ్యాయం 16వ వచనం చదవండి. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు దేవుని చిత్తము. 16వ వచనంలో రిజాయిస్ ఎవర్ మోర్ అంటాడు. ఎల్లప్పుడూ సంతోషించుడి. ఎల్లప్పుడు ప్రభు సంతోషం ఎలా పోగొట్టుకుంటాం? ఎలా అంటే మనుషులు చూసి పోగొట్టుకుంటాం, మనుషుల యొక్క ప్రవర్తన చూసి పోగొట్టుకుంటాం, లేదా మనుషుల వైపు చూసి వాళ్ళు మనకి చేసే కీడును బట్టి ఇవేమి మనం లక్ష్య పెట్టకూడదు. ఎప్పుడు కూడా మన హృదయంలో దేవుడు ఇచ్చిన గొప్ప రక్షణ ఆనందము పోగొట్టుకోకుండా మనం ప్రయత్నం చేసుకుంటున్నారు. ఇది చాలా ప్రాముఖ్యం. దావీదు చూసి వచ్చాడు అంటున్నాడు, నువ్వు చెడ్డవారులను చూసిన చేయొద్దు, మత్సరపడము అయితే శత్రుత్వం పెట్టుకోవడం అన్నది మనకి మనశ్శాంతి పోగొట్టుకుంటాం. దేవుని ఆనందించడం నేర్చుకోవాలి. అదే మనకి బలమైంది. ప్రభువునందు ఎలాగ మనం ఆనందించగలుగుతాం? అపోస్తలుడైన పౌలు ప్రతి విషయాల్లో కూడా ప్రభువునందు ఆనందించడం నేర్చుకున్నాడు. చదవండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. ఎలాగో తిను ఆనందిస్తూ వచ్చాడు. 31, 32 వచనాలు చదవండి. ఇట్లుండగా ఏమందుమో దేవుడు మన పక్షమున నుండగా మనకి విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు
ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహించడు. చూడండి ఎటువంటి పరిస్థితి అదనేది. ఎప్పుడు కూడా లోకం వైపు చూడలేదు అపోస్తలుడైన పౌలు. తనకున్న పరిస్థితి అన్నింటిలో కూడా తను భావన కలిగి ఉన్నాడు. ఒక పాపిని రక్షించుకోవడానికి తన కుమారుని ఇచ్చేసిన దేవుడు అన్నీ నాకెందుకు ఇవ్వలేడు. ఇది ప్రభువును ఆనందించట్లో ఉండే గొప్ప సీక్రెట్ మనం నేర్చుకోవాలి. తన కుమారుని నా పాపముల కొరకు అర్పించిన వాడు ఇవన్నీ పరిస్థితులు ఎందుకు నన్ను విమర్శించలేడు. నాకున్న ప్రతి విధమైన పరిస్థితిలో నన్ను ఎందుకు బలపరచలేడు, ఎందుకు సహాయం చేయలేడు. చేయగలడు ఆయన, సమస్తం చేయగలవాడు. ఆయనకు అసాధ్యమైందో ఏమి లేదు. 2 కొరింథీలు అంటాడు. 2 కొరింథీలు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతటా మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని వల్లనే. అవర్ సఫిషియన్సీ ఈజ్ ఇన్ ద లార్డ్, ఈజ్ ఇన్ ద గాడ్ అంటాడు. మా సఫిషియన్సీ, మాకున్న చాలినంతా కూడా దేవునిలో ఉన్నదే. అది దేవుని వల్లనే మనకేది కలిగినా సరే అది ప్రభువునందు ఆనందించుట్లో ప్రాముఖ్యం. ఏ పరిస్థితినైనా మనం ఎదుర్కోవాలంటే ముందు రక్షణ ఆనందాన్ని పోగొట్టుకో చూసుకోవాలి. ఇప్పుడు అనేక పరిస్థితులు వస్తాయి, అనేక అనారోగ్య బలహీనతలు. దేవుని బిడ్డలకు శత్రువు పనిచేసేవాడు ఉంటాడు మన మధ్యన, మన జీవితాల్లో, మన కుటుంబాల్లో. అనేక అనారోగ్యాలతో బలహీనత ద్వారా, లేకపోతే కొన్ని పరిస్థితులు పడిపోయే పరిస్థితులు బట్టో, కొన్ని మనం తట్టుకోలేని ఎదుర్కోలేని పరిస్థితులు వచ్చినప్పుడు ఎలాగో మనం రక్షణ ఆనందంలో ఆనందిస్తున్నాం ప్రభునందు. ద జాయ్ ఆఫ్ ది లార్డ్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్ అంటాడు. దేవుని యందు ఆనందించడం నేర్చుకోవాలి. ప్రభువులో మరి మనము ఎంకరేజ్ చేసుకుంటూ రావాలి. సంతోషాన్ని ఇచ్చాడు దేవుడు. మనకి ఇచ్చిన సంతోషాన్ని మనం ఎందుకు నిర్లక్ష్య పెడుతున్నాం? ఇవ్వండి. రక్షణ ఆనందం ఉందా మనకి? చాలామందికి రక్షణ ఆనందం అంటే తెలుగు చాలామందికి అనుభవించాము. ఎప్పుడైనా రక్షణ ఆనందము, ప్రభు ఇచ్చిన గొప్ప రక్షణ ఆనందాన్ని మనం ఎలా అనుభవిస్తున్నాం? ఎలాగో దినదినము అది అభివృద్ధి చెందుతుంది. ఎలాగో రక్షణ ఆనందము ముందు కొనసాగుతూ వస్తున్నాం. రక్షణ ఆనందంలో రక్షణ ఆనందాన్ని మనము గ్రహించగలుగుతున్నాం. ఇది చాలా ప్రాముఖ్యం. అందుకొరకే చాలామంది విశ్వాసుని తొలగిపోవడం నేను చూడగలిగాను. ఇదెందుకంటే వాళ్ళ రక్షణ ఆనందం లేదు, సరైన రక్షణ ఆనందం. పరిస్థితులు వచ్చినప్పుడు దుఃఖంలో మునిగిపోయి దేవుని కొరకు దూరస్తులై, దేవునికి దూరస్తులై, దేవుని యొక్క భాగంలో దూరస్తులై జీవిస్తున్న పరిస్థితులు అనేక మంది ఉన్నారు ప్రియమైన వాడ. ఎందుకంటే రక్షణ ఆనందం ఏం చేసుకుంటున్నారు? వాళ్ళు పోగొట్టుకున్నారు దాన్ని. ప్రియమైన వాడ, వరకే మనం బలహీనులు కాదు. నువ్వు ఎప్పుడు బలహీనుడు ఉంటావు? శత్రువు అప్పుడే ఎప్పుడైతే రక్షణ పోగొట్టుకోవడం సాటన్ వెంటనే నీలో ప్రవేశిస్తాడు, మన కుటుంబంలో ప్రవేశిస్తాడు. ఎప్పుడైతే ఆ ఆనందాన్ని తొలగిపోయావో వెంటనే నిన్ను ఇంకా కలవరం పెట్టడానికి శత్రువు మంచి సమయం చూసుకుంటాడు. ఇది చాలా మర్మం, ఇది గొప్ప మర్మం. అందుకని ఎప్పుడు కూడా మన హృదయంలో ఉన్న ఏ పరిస్థితి అయినా సరే, ఏ పరిస్థితిని బట్టి కూడా మన హృదయంలో ఉన్న రక్షణ ఆనందాన్ని పోగొట్టుకోకుండా మనం చూసుకుంటూ ఉండాలి. భద్రపరచుకోవాలి రక్షణ ఆనందాన్ని, అభివృద్ధి చెందుతూ రావాలి. కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు సమాధాన పడిపోవడమే మంచిది. మనం సమాధానంగా ఉండడమే మంచిది. కీర్తనలు అంటాడు, సమాధానమును వెతికి వెంటాడు. దేని వెతికి వెంటాలి మనము? సమాధానం. ఎప్పుడు కూడా పీస్ వెతుకుతూ ఉండాలి. ఎక్కడికైనా మన మనసులో హృదయంలో శాంతి సంతోషంతో ఉంటున్నామా? ఆ రక్షణ ఆనందము పోకుండా భద్రపరచుకోగలుగుతున్నాం, కాపాడుకుంటున్నాం మనం. ఇది మన చేతుల్లో ఉన్నది. రక్షణ ఆనందాన్ని కాపాడుకుని వచ్చింది దేవుని చేతుల్లో లేదండి. ప్రభు నీకు ఎవడో ఇచ్చాడు ఆ వరము, రక్షణ ఆనందాన్ని. దాన్ని మనం ఎలా పోగొట్టుకుంటాం? మనమే ఆలోచించుకుంటూ, ఎక్కువ ఓవర్ థింకింగ్ చేసి కొన్ని లేకపోతే 2 విధాలుగా మనం రక్షణ ఆనందం పోగొట్టు. ఒకటి, ఏదైనా పాపము చేసి, అంటే పాపం అంటే దేవునికి విరుద్ధంగా ఏం చేసినా సరే పాపమే. దేవుని చిత్తానికి కానీ ఆయన వాక్యానుసారమైంది కానీ ఏది చేసినా సరే పాపము. అప్పుడే నువ్వు రక్షణ ఆనందాన్ని ఏం చేస్తావు? నువ్వు పోగొట్టుకుంటావు. రెండవదిగా రక్షణ ఆనందాన్ని మనం ఎప్పుడు పోగొట్టుకుంటామంటే మనము ఆలోచించినంత వరకు ఆలోచించాం, దానికి మించి ఆలోచిస్తాం. అందుకొరకు ఈ మాట దాన్ని సూచిస్తూ ఉంటుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం
4వ వచనము 5, 6 వచనాలు చదవండి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుచున్నాను ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభు సమీపము ఎప్పుడు కూడా సంతోషంగా నేర్చుకోవాలి. నువ్వు ఎన్ని శ్రమలు గుండా వెళ్తున్నా సరే నీకు ఇచ్చిన గొప్ప రక్షణ ఆనందము ఇతరులకు తెలియపరచబడాలి. అరే ఇన్ని సమస్యలు కూడా వెళ్తున్నావు, ఇన్ని పరిస్థితులు కూడా వెళ్తున్నాడు, ఇన్ని పరిస్థితులు కూడా ఈ సోదరు వెళ్తుంది, అయినప్పటికీ ఎల్లప్పుడూ ఏం చేస్తుంది? ఎవరి యందు ఆనందిస్తుంది? ప్రభువునందు. రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్. ఇంగ్లీష్లో పాట ఉంటుందండి, మనం పాడతారు కానీ నిజంగా సంతోషం ఉండదు వాళ్ళకి, గట్టి పాడతాం కానీ. ఏంటంటే పాట? రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్ అండ్ అగైన్ ఐ సే రిజాయిస్ అని. కానీ ఎవరు కూడా ఆ పాట పాడే వాళ్ళు చాలామంది చూశాను, ఆ స్టేజ్ దిగి రాగానే కన్నీరు గార్చేవాళ్ళు చూశాను నేను. దుఃఖము కలవరంతో జీవిస్తున్న పరిస్థితులు. ఆ జీవితంలో మన జీవితంలో నిజమైందా? ఎందుకు వస్తుంది ఈ సంతోషం సమాధానంలో? ఎందుకు ఎల్లప్పుడూ కూడా మరలా మనం ఆనందించలేకపోతున్నామంటే చూడండి 6వ వచనంలోంచి రాయబడింది. 6వ వచనం, దేనిని గూర్చి చింతపడకుడి, ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియపరచుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని యొక్క సమాధానం యేసుక్రీస్తు వలన మన హృదయములకును మీ తలంపులకును కావలినను. అర్థమైందండి? ఎందుకు మనం రిజాయిస్ సంతోషించలేకపోతున్నామంటే మన ఆలోచనల తలంపులు బట్టి. అవి ఎంతవరకు ఆలోచించాలో అంతవరకు అంతకన్నా మించి ఆలోచిస్తుంటాం, అందువరకు రక్షణ ఉంటాం. ఇది చాలా ప్రాముఖ్యం. రక్షణ ఆనందాన్ని పోగొట్టుకోవద్దు. నువ్వు ఎంతవరకు ఆలోచించాలో అంతవరకు ఆలోచించు. ఏది నిన్ను ఆలోచింపజేస్తుంది? సమస్త జ్ఞానమునకు మించిన క్రీస్తు దేవుని యొక్క సమాధానము మీ హృదయపు తలంపులకును ఆలోచనలకు ఏం చేస్తుందండి? అది కావలి ఉంటుంది. దేవుని యొక్క సమాధానం. ఆ సమాధానము మన జ్ఞానానికి మించింది. దేవుని యొక్క సమాధానం, పీస్, దేవుని యొక్క పీస్. అర్థమైందండి? అందుకొరకే ఈ సమాధానము యేసు ప్రభు మాత్రమే ఇవ్వగలడు, భూలోకంలో ఇంకెవరు ఇవ్వలేరు. ఇది అందుకొరకు అంటున్నాడు, సమస్త జ్ఞానం ఇచ్చిన సమాధానం ఇది. ఈ భూలోకంలో ఎంత జ్ఞానమైన ఉండొచ్చు, దానివల్ల వచ్చే సమాధానం లేదు. కాబట్టి నీ యొక్క ఆలోచనకి అంత చిక్కని సమాధానం ఎక్కడి నుంచి మనం పొందగలుగుతామంటే ఒట్టి యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. ఎందుకు ఆయన ఒక్కడే సవాల్తో చెప్పాడు. ఏమన్నాడండి ఆయన? ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనుల నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. మనకిచ్చే సమాధానము యేసు ప్రభు మాత్రమే ఇవ్వగలరు. శాంతి సంతోషం ఇంకెవరు ఇవ్వలేరు. కాబట్టి మన తలంపులు ఆలోచనలు బట్టి మనము చాలా మనశ్శాంతి లేకుండా చేసుకుంటుంటాం, నెమ్మది లేకుండా చేసుకుంటుంటాం. అది కొరకే కీర్తనలు అంటాడు దావీదు. ఏమంటాడు చూడండి, కీర్తన 13వ వచనం చదవండి. 12-13 చదవండి. తన పొరపాట్లు కనుగొనగలవాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషుడిగా తీర్చుము. దురాభిమాన పాపములో పడకుండానట్లు నీ సేవకుని ఏం చెయ్యి? ఆపు. దురాభిమాన, ప్రెజంప్చుయస్ సిన్, ఊహాజనితమైన పాపములు. ఊహించుకొని పాపం చేస్తూ ఉంటాం మనం. ఎంతవరకు ఆలోచించాలో అంతవరకు ఆలోచించాం. అందుకొరకే మనం ఎప్పుడు కూడా ఊహించి పాపం చేయొద్దు. మనం దేన్ని పోగొట్టుకుంటాం? రక్షణానందాన్ని పోగొట్టుకుంటాం. ఎన్నో కుటుంబాలు ఊహాజనితమైన అనుమానాలతో వారు రక్షణానందాన్ని పోగొట్టుకున్నారు. చాలామంది విశ్వాసులు ఏమీ లేనిపోయిన వాటికి ఊహించుకుంటూ ఉంటాం, అలా జరుగుతుందేమో, ఇలా జరిగిందేమో. ఈ ఊహాజనితమైన పాపములు ఏం చేస్తూ ఉంటాయంటే మనల్ని మనశ్శాంతి లేకుండా చేస్తాయి. అందుకొరకే మనం ఏం చేయాలంటే ఈ ఊహాజనితమైన పాపాలు చేయించిన ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం
6వ వచనం ఏమన్నాడు? బీ కేర్ఫుల్ ఫర్ నథింగ్. దేని గురించి కూడా నువ్వు ఆలోచించవద్దు, అది చింతించొద్దు. మనం చింతించడం వల్ల ఏమన్నా మూడు ఎక్కువ చేసుకోగలమంటే పరిస్థితులని. ఒకడు పుట్టుకున్నాడంట, అయ్యో నేను పుట్టుకున్నా అంటే ఏమైనా ఎదుగుతాడండి ఒక మూడు? ఆయన గిరిశాను ఎదుగుతాడా? ఎదగడు. ఎందుకు? చింతించడం వల్ల మనం ఎదగం. ఇక్కడ ఏ పరిస్థితి కూడా మనకు మార్చుకోలేం చింతించటం వలన. అంత ఏ పరిస్థితి కూడా మన చింత వల్ల మారిపోదు. ఏం చేస్తే మార్చబడుతుంది? ఏం చేస్తే మనం సంతోషించిపోగలుగుతాం? ఏం చేస్తే మన ఊహల్లో నుంచి అటువంటి మరి నిన్ను మనశ్శాంతి లేని ఊహల్లో నుంచి మనం తప్పించుకోగలుగుతామంటే ఈ యొక్క క్రియ మనం చేస్తూ ఉండేవారు కూడా. 6వ వచనం ఏమంటాడు? ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి ఏం చేయండి? తెలియచేయండి. ప్రభుకి తెలియపరచండి. ఏ పరిస్థితి అయినా సరే, ఎటువంటి పరిస్థితినైనా సరే ప్రార్థనలో గడిపి ప్రభుకి చెప్పడం మనం నేర్చుకోవాలి. ప్రభుతో మాట్లాడడం నేర్చుకోవాలి. ప్రభుకి అప్పగించడం నేర్చుకోవాలి. అప్పుడే మనం ఏం చేయగలుగుతాం? మనము మన తలంపులను ఎవరు కావాలి కాస్తుంటారండి? సమస్త జ్ఞానం మించిన. ఎందుకంటే ప్రతి విషయాన్ని మనమేం చింతించే అవసరం లేదు. ఎవరు మన గురించి చింతిస్తున్నాడు? అయినా నీ గురించి ఇంతగా నీకన్నా ఎక్కువ మనకన్నా ఎక్కువ చింతించేవాడు ఉన్నాడు నీ పరిస్థితులు. చూడండి, 1 పేతురు అంటాడు, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేడి. పేతురు రాసిన 1వ పత్రిక చూడండి. ఐదవ అధ్యాయం 7వ వచనం చదవండి. 1 పేతురు 5:7. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించున్నాడు, మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. అది కానీ నీ గురించి చింతించే ప్రభు ఉన్నాడు. నీ గురించి నీ చింత యావత్తు ఆయన మీద వేయడం నేర్చుకోవాలి. ప్రతి చింత, పిల్లల గురించి, మన భవిష్యత్తు గురించి, మన ఆలోచనలు తలంలో మనం చింతించేసుకుంటాం, చాలా ప్లాన్లు వేసుకుంటూ ఉంటాం. కానీ ప్రభు అంటాడు, నువ్వెందుకు నీ మీద వేసుకుంటావు? ఎవరి మీద వేయి? నా మీద ఏం ప్రభు అంటుంటే, దేవుడు అంటుంటే మనం ఏం చేస్తాం? ఇంకా మనమే మోసుకుంటాం అనుకుంటాం. జాన్ బనియన్ అనే ఒక ఆయన యాత్రికుని ప్రయాణం బుక్ రాశాడు. అందులో ఒక మాట రాయబడి, ఒక ముసలి ఆవిడ బస్సు ఎక్కిందంట. బస్సు ఎక్కి మూటతో ఎక్కిందంట బస్సు. తెలుసండి? ఆ బస్సు కండక్టర్ అన్నాడంట, ఆ మూట తీసి కింద పెట్టామా అంటేనే నేను పెట్టను అందంట. అంటే మరి ఈ మూట కూడా నేను డబ్బులు కట్టాలి కాబట్టి ఈ మూట నేనే నెత్తి మీద పెట్టుకుంటాను, దీనికి బస్సు మోయడం నాకు ఇష్టం లేదని. అరే అమ్మ, నీ మూట, నీ బరువు, నీ మూట బరువు ఎవరు మోస్తుంది? బస్సు దాన్ని గ్రహించలేకపోతున్నాం. నీ బరువులు, నీ భారం అంతా ఎవరు మోస్తున్నారు? దేవుడు మోస్తున్నాడు. దాన్ని నువ్వు గ్రహించలేకపోతున్నావు. నీ భారం అంతా నా మీద వేయి. ప్రయాసపడి భారం మోసుకొని సమస్త జనులారు నా దగ్గరని నేను మీకు ఏం చేస్తాను? విశ్రాంతి కలిగజేస్తాను ప్రభు చెప్తే మనం ఏం చేస్తున్నాం? ఆ భారం అంతా మనమే మోయాలనుకో. అందుకొరకు చాలామంది నెమ్మది లేక జీవిస్తున్నాం. దేవుడిచ్చిన సమాధానాన్ని పోగొట్టుకున్నాం. ప్రార్థన అన్న దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడంటే గొప్ప ఆయుధము. నీ బర్డన్స్ అన్నీ రోల్ చేస్తున్నావు. ఎవరి మీదకి? మనము దాన్ని దొర్లిస్తున్నాం. మన భారములన్నీ దేవుని మీదకి. అది దేవుని మీదకి పెట్టే పరిస్థితి అది. ప్రభు ఇదిగో ఈ భారం నేను మోయలేకపోతున్నాను, ఎవరి దగ్గర తీసుకొచ్చి పెడుతున్నాను? నీ మీద పెడుతున్నాను. అది ప్రార్థన అంటే. అందుకొరకే ప్రేయర్ లైఫ్. చూడండి, అక్కడ అంటాడు యెషయా గ్రంథంలో, యెషయా గ్రంథం 'ఇశ్రాయేలు జ్ఞాపకర్తలారా మీరు ఆయన నిద్రపోనివద్దని ఉంటుంది చూడండి మాట. 62వ అధ్యాయం, యెషయా గ్రంథం 62వ అధ్యాయం 7వ వచనం చదవండి. యెహోవా జ్ఞాపకర్తలారా
విశ్రమింపకుడి, ఆయన యెరూషలేమును స్థాపించు వరకు, లోకమంతటా దానికి ప్రసిద్ధి కలుగజేయటంత వరకు ఆయనను విశ్రమింపనీయకుడి. మీరు విశ్రాంతి తీసుకొద్దు, ఎవరిని కూడా విశ్రమింపనివద్దు అంటున్నాడు దేవుడు. అందుకొరకు మనం ఎప్పుడు కూడా ప్రతిదీ కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. మనం కష్టపడక్కర్లేదు దేని గురించి కూడా. నా జీవితంలో ఎప్పుడు కూడా నేను దేనికి కష్టపడలేదు. ప్రభు ఇచ్చేటందుకు వెయిట్ చేస్తూ వచ్చాను. ఆదాము దానికి ఎగ్జాంపుల్ ఎవరండి? భార్య కోసం ఏం చేశాడు? బయలుదేరాడా? వెతికాడా? ఎక్కడైనా కష్టపడ్డా? దేవుడు ఏం చేశాడు ఆయనకి? నువ్వు నిద్రపో ఆదాం, మంచి గాఢ నిద్ర కలిగజేసి ఆదాముకి ఏం తీసుకొచ్చాడు? తన భార్యను తీసుకొచ్చాడండి. ఆదికాండము చూడండి, ఆదికాండం 2:21. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలో ఒక దాన్ని తీసి ఆ చోటును మాంసముతో, ఇతనికి ఏం కలుగజేశాడు దేవుడు? మంచి గాఢ విశ్రాంతి ఇచ్చాడు. నువ్వు పడుకో ఆదాం, నేను నీకేం చేస్తాను? నేను సిద్ధపరుస్తాను నీకు భార్య, నీకు తగిన భార్య, నీ పక్కటెముకలో నుంచే నేను తీస్తాను. కాబట్టి నువ్వు కోరుకున్న అంశములు కలిగిన భార్య నేను నీకు ఇస్తాను. ఏంటనే చూడండి 22వ వచనంలో, తరువాత దేవుడైన యెహోవా స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదామునొద్దకు తీసుకొని వచ్చాను. ఎవరు తీసుకొచ్చాడు? అందుకొరకే ఎప్పుడు కూడా ఆదామును చింతించలేదు. ఆదాము ఎప్పుడు కూడా ఎవరి మీద ఆధారపడుతూ వచ్చాడు? ఆదాము దేవుని మీద ఆధారపడు. ప్రభు నువ్వు నాకు ఇవ్వగలవు, నీకు అసాధ్యం మీద నన్ను సృష్టించిన వాడు. అపోస్తలుడైన పౌలు అంటాడు, నన్ను రక్షించడానికి నా పాపముల కొరకు తన కుమారుడే అప్పగించిన వాడు సమస్య ఎందుకు ఇవ్వగలడు ఆయన. ప్రతి పరిస్థితిలో నుంచి విమోచించగలడు దేవుడు. ఎందుకంటే ఒక పాప కోపం నుంచి బయటికి లాగిన వాడు నిన్ను, తన మరణం నుంచి చనిపోయి సమాజం తిరిగి లేడితే మనల్ని ఎలాగ లాగాడండి ఆయన? నాశనకరమైన గుంట్లో నుంచి జిగటగల దొంగ నువ్వు నన్ను పైకి లేవని ఎత్తింది అంటాడు. అక్కడి నుంచి లాగిన దేవుడు నిన్ను పరిస్థితుల్లో బయటికి లాగలేడా? కానీ ఏ పరిస్థితి అయినా నువ్వు జయించగలుగుతావు. అందుకొరకే రక్షణానందం, దేవుడు మనకిచ్చిన గొప్ప రక్షణానందం. ఈ రక్షణానందంలో ఎప్పుడు కూడా మనము ముందు కొనసాగుతూ రావాలి. ఏ పరిస్థితి అయినా సరే, మనుషుల మాటల ద్వారా కానీ దాన్ని మనం పోగొట్టుకోకూడదు. దేవుడిచ్చిన రక్షణానందాన్ని మనుషులు కానీ లోకస్తులు కానీ ఎవరైనా సరే కొన్ని మాటల ద్వారా మనం బాధించవచ్చు, వేదన కలిగింపవచ్చు. కానీ మనకిచ్చిన రక్షణానందం ఏమైంది? దేవుడిచ్చిన రక్షణానందం మనం ఎందుకు పోగొట్టుకోవాలి? ప్రియమైన వాడ, ఇది చాలా ప్రాముఖ్యం. ప్రభు నీకు రక్షణానందం ఇచ్చాడు. రెండవదిగా అంటాడు నా 37వ కీర్తన 5వ వచనం, కమిట్ దై వే అంటూ ద లార్డ్. నీ మార్గంలో దేవునికి ఏం చేయి? అప్పగించడం నేర్చుకోవాలి. అది ప్రభు ఈ మార్గం నువ్వే నన్ను నడిపించు, ఈ పరిస్థితి కూడా నువ్వే నన్ను నడిపించు. మనం ఎంతమంది అంటాం దేవుని మీద ఆధారపడతాం నడిపించమని. మనం నడిచి ప్రభు నువ్వు నాకు సాయం చేయి, నేను ఇలా నడుస్తున్నా, ఇలా వెళ్తున్నా నీ మార్గం అంటూ ఉంటాం కదండి. ఇది మనకున్నది. నేను ఈ మార్గం ఎంచుకున్నాను, ఈ మార్గంలో నువ్వే వచ్చి నాకేం చేయి ప్రభు, నా చేయి పట్టుకొని నడిపించి అంటూ ఉంటాం. అది మన ప్రార్థన. ప్రభు నాకు సాయం చేస్తావా లేదా అనుకుంటాం. కానీ ఎప్పుడు కూడా నీ యొక్క మార్గం ప్రభుకి అప్పగించు. ప్రభు నేను ఏ మార్గంలో వెళ్ళాలి, నువ్వు నాకు చూపించి నేను నడవవలసిన త్రోవ. ఆయన చూపించేవాడు కొట్టాడు. 143వ దావీదు కీర్తన అంటాడు. 143వ దావీదు కీర్తన 8వ వచనం చదవండి. నీ యందు నేను నమ్మికించున్నాను, ఉదయమున నీ కృపావార్త నాకు వినిపింపజేయము. నీ వైపు నా మనసు నేను ఎత్తుకొనిచున్నాను. నేను నడవలసిన మార్గము నాకు తెలియపరచు ప్రభు నేను ఏ మార్గంలో వెళ్ళాలో నువ్వే నాకు చూపించు. ఇది మనం అడగాలి ప్రభుని ఎప్పుడు కూడా. అప్పుడు ఆయన సరైన మార్గంలో ఆయన నడిపించి. ఇర్మియా గ్రంథం 6:16 వచనం రాయబడి చదవండి. 6:16 మార్గములో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి.
మేలు కలుగు మార్గం ఏది అని ఆయన అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకేం కలుగుతుంది? నెమ్మది. ప్రభువుని అడగాలి, ప్రభా ఏ మార్గం అయితే నాకు మేలు కలుగుతుంది, నాకు చూపించు. దేవుడు అంటాడు అప్పుడు, నా ఉద్దేశాల్లోకి రా, నా మార్గంలోకి రా. ఆయన ఉద్దేశాలు ఎలాంటివండి? నేను మీ పట్ల ఉద్దేశించినవి ఎటువంటివి? సమాధానములే కానీ కీడు కాదు. చూడండి, ఇర్మియా గ్రంథం ఆ మాట. ఇర్మియా గ్రంథం 29:11. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, రాబో కాలమందు నీకు నిరీక్షణ కలిగినట్లుగా సమాధానకరములైన ఉద్దేశములు కానీ హానికరమైన కాదు. దేవుడు నీ పట్ల ఉండే ఉద్దేశాలన్నీ సమాధానమైన, నీకు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చేవి. మనమే ఏం చేస్తున్నాం? మన సొంత ఉద్దేశాలు వెళ్ళి మనకున్న పీస్ ఆఫ్ మైండ్ పోగొట్టుకుంటాం. మన సొంత ఆలోచనలో వెళ్ళి ప్రియమైన చాలా ప్రాముఖ్యం. ఆయన మార్గాలంటే ఆయన ఉద్దేశాల్లోకి రావాలి. మనం వస్తున్నాము. ఆయన ఉద్దేశాలు ఎటువంటి అండి? నీకు నిరీక్షణ కూడా ఇస్తాయి. ప్రభువునందు నిరీక్షించే ఆ విశ్వాసం ఇస్తుంది. రెండోదిగా సమాధానం ఇస్తుంది దేవుడి యొక్క ఉద్దేశం, ఆయన మార్గాలు. అందుకొరకు ఎప్పుడు కూడా కమిట్ ద వే టు ద లార్డ్. ప్రభు నీ మార్గం ఏంటో నాకు బోధించు, ఆ మార్గంలో నేను వెళ్తాను. నీ మార్గం నాకు చూపించు, నా సొంత మార్గంలో నేను వెళ్ళను. మానవుడికి అనేక మార్గాలు ఉంటాయి, అనేకమైన ఆలోచన మార్గాలు కల్పించుకుంటాడు మానవుడు. కానీ దేవుని యొక్క మార్గం ఏంటో తెలుసుకోవాలి. దేవుని యొక్క మార్గం చూడండి. సామెతలు అంటాడు, సామెతల గ్రంథము 18వ అధ్యాయం 19వ అధ్యాయము 21వ వచనం చదవండి. నరుని హృదయములో ఆలోచనలు అనేకముగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే ఏమవుతుంది? స్థిరపరచబడాలి. అది విశ్వాసులకు జీవితం, మన సొంత తీర్మానాలు కాదు. అందుకొరకే మనం ఎప్పుడు కూడా మనం అంటాం ఏం జరిగినా దేవుని చిత్తం అంటాం, కానీ మన సొంత తీర్మానాలు తీర్చుకొని ఇది దేవుని చిత్తం అంటూ ఉంటారు చాలామంది. ఒక పాట కూడా ఉంది, మా తండ్రి గారు దాన్ని తీసేయమని వాడు, పాట అక్కడ పాడదని వారు. ఏమి తలచినా ఏమి అడిగినా అది జరిగేది నీ మనం ఏం తలచినా అంట, ఏమి అడిగినా అంట ఏం జరుగుతుంది? మేము ఏం చేస్తే అది నీ చిత్తమే ప్రభు అనే పాట. మనకి ఏ తలంపు వస్తే అదే దేవునిదే అంటాం. ఏం జరిగినా దేవుడి చిత్తం కాబట్టి ఇలా జరిగిందంట. ఎంత దౌర్భాగ్యస్థితి! దేవుని చిత్తాన్ని ఎంతమంది కనుక్కునేవారు కొన్నాం. దేవుని చిత్తాన్ని కొనుక్కొని మన లైఫ్ని ఎంతమంది ముందు నడిపిస్తున్నామంటే మనం ప్రశ్నించుకుని తెలిసిపోద్ది. చిత్తం తెలుసుకున్నామా? మనం వేసే ప్రతి అడుగును నీ మార్గాలు ఎలాగున్నాయి, నీ ఉద్దేశములు ఏ ఉద్దేశాలు నెరవేరుస్తున్నాం, మనం దేవుని యొక్క చిత్తానుసారమైన మార్గాలు వెళ్ళగలుగుతున్నామా? అందుకొరకు సమాధానం పోగొట్టుకుంటున్నాం, పీస్ ఆఫ్ మైండ్ పోగొట్టుకుంటున్నాం, నెమ్మది లేని జీవితాన్ని మనం కలిగి ఉన్నాం, రక్షణానందంలో అనుభవించలేకపోతున్నాం. ఇది దావీదు అంటాడు, కమిట్ ద వే అంటాడు. అందుకొరకే గుహలో ఉన్నా సరే సంతోషించాడు. గుహలో ఉండే ఏమన్నాడండి? నేను ప్రభువునందు పోయిన వారం మనం చూస్తూ వచ్చాం. గుహలో కూడా ఎలువెంట ఆరాధన చేస్తున్నాడు ఆయన. 34వ అధ్యాయం 3వ వచనం, 34వ కీర్తన 3వ వచనం చదవండి. నాతో కూడి యెహోవాను ఘనపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును ఘనపరచుదము. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయనకు ఉత్తరం ఇచ్చాడు. గుహలో దేవుని ఎలా స్తుతిస్తూ వచ్చినాడు చూడండి. మ్యాగ్నిఫై ద లార్డ్ విత్ మీ, నాతో కలిసి స్తుతించండి, దేవుణ్ణి ఘనపరచండి. ఎవరికి అప్పగించాడు తన మార్గం అంతా? ఏ మార్గంలో వెళ్తున్నాడు? దేవుని యొక్క మార్గంలో. దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చబడి భవిష్యత్తులో తన ద్వారా ఇశ్రాయేలుకు ఒక గొప్ప రాజు రావాలి. ఇశ్రాయేలు లేలేవాడు, యూదా గోత్రంలోంచి రావాలి. దేవుని యేసుక్రీస్తు పుట్టాలి. అందుకొరకు దావీదుని ఎంచుకున్నాడు దేవుడు. ఆ ఉద్దేశం నెరవేర్చడానికే ఎలాగూ దావీదు ఎన్ని కష్టాలను పడుతూ వచ్చాడు దేవుని కోసం. ఆ కష్టాలన్నీ తను అనుభవించింది ఏంటంటే 37వ కీర్తన మనం చూస్తుంటాం. యెహోవా యందు ఆనందించటం వల్ల నువ్వేం చేస్తున్నావు?
బలవంతు వచ్చాడు. రెండవదిగా ఆయన మార్గాలు ఎవరికి అప్పగిస్తూ వచ్చాడండి? దేవునికి అప్పగిస్తూ వచ్చాడు. ప్రతి మార్గాలు దేవుని మార్గాలు నడుస్తూ వచ్చాడండి. అందుకొరకే 143 అంటాడు, నేను నడుచున్నట్లు నీ మార్గాలు ఏంటో నాకు బోధించు. అది ప్రభు మార్గాల్ని అడిగి తెలుసుకోవాలి మనం. ప్రభు నేను ఏ విధంగా నడవాలి, ఈరోజు ఎటువంటి మార్గంలో వెళ్ళాలి, నీ ఉద్దేశం ఏంటి, నేను ఎలా నెరవేర్చగలను? ఆయన చిత్తాన్ని నెరవేర్చే మన సంతోషం, అప్పుడే మన సంతోషం పరిపూర్ణ చెందుతుంది. ఆయన ఉద్దేశాలు నెరవేర్చినప్పుడే మన సంతోషాన్ని పరిపూర్ణం చెందేది ఉంటుంది. దినదినము అభివృద్ధి చెందగలుగుతూ చూడగలుగుతాం. మన సమాధానము నది వలె ప్రవహించడం చూడగలుగుతాం. ప్రియమైన వాడికి సత్యం అండి. అందుకొరకే ప్రభు ఇచ్చిన గొప్ప రక్షణ ఆనందాన్ని మనం పోగొట్టుకోకూడదు. దాని దినదినము అభివృద్ధి పొందుతుండాలి. అదే మనకి బలమే ఉంది. రక్షణ ఆనందం నేను ప్రతి పరిస్థితిని ఎదుర్కొనేటట్టు చేస్తుంది. రక్షణ ఆనందం ఏ పరిస్థితినైనా నిలబెట్టేటట్టు చేస్తుంది. రక్షణ ఆనందము ఏ పరిస్థితినైనా సంతోషంగా ఎదుర్కోగలుగుతాం, నిలబడగలుగుతాం. ఏ పరిస్థితిని జయించే వారంగా ఉంటాం సంతోషంతో. ఇట్టి అనుభవంలో కలిగిన మనం అందరం కూడా ప్రభువుని ఆరాధించినట్లు దేవుడు మనల్ని సిద్ధపరచునుగా. మనం లేచిన ఒక పాట పాడుకుందాం. ఆ పాట పాడుకున్న తర్వాత చివరి చరణం పాడుతుండగా